బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న కోటా ఫైట్ విషయంలో ఇక్కడ ఇండియాలో కూడా రాజకీయ దుమారం చెలరేగుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భారతీయ జనతా పార్టీకి మధ్య మాటల యుద్ధం మొదలైంది. బంగ్లాదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్ల కారణంగా సహాయం కోసం తమ రాష్ట్రానికి వస్తే వారిని సాదరంగా ఆహ్వానించి వారికి వసతి కల్పిస్తామని చెప్పడంతో వెంటనే బీజేపీ భగ్గుమంది. మమతా బెనర్జీ బెంగాల్ను గ్రేటర్ బంగ్లాదేశ్ చేయాలనుకుంటున్నారని మండిపడింది. బంగ్లా పౌరులపై మమతకు అంత ప్రేమానురాగాలు ఎందుకో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రస్తుతం మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో కోటా ఫైట్ నడుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమరయోధుల వారసులకు 30% కోటా ఇవ్వడం పట్ల అక్కడ విద్యార్థులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. ఆ ఉద్యమం కాస్త హింసకు దారితీసింది. పోలీసుల కాల్పుల్లో ఇప్పటి వరకు సుమారు 115 మంది చనిపోయారు. పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పుతున్నాయి. బంగ్లాదేశ్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు కూడా స్వదేశానికి తిరుగు ప్రయాణమవుతున్నారు. ఇది ఇప్పటి వరకు అక్కడ కొనసాగుతున్న పరిస్థితి. అయితే బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితుల ప్రభావం కాస్త ప్రస్తుతం ఇండియాపై కనిపిస్తోంది. మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ పౌరులు, రాజకీయ నాయకులు కోల్కతాకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. బంగ్లాదేశ్కు చెందిన సంపన్నులు, రాజకీయ నాయకుల భార్యలు కోల్కతాకు తరచూ షాపింగ్కు వస్తూ పోతూ ఉంటారు. చాలా మందికి పశ్చిమ బెంగాల్లో బంధువులు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడ జరుగుతున్న హింస పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి నుంచి ఎవరైనా సహాయం కోసం తమ తలుపులు తడితే వారికి ఆశ్రయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వెంటనే భారతీయ జనతా పార్టీ కూడా ఘాటుగా స్పందించింది. బెంగాల్ను ఆమె గ్రేటర్ బంగ్లాదేశ్గా మార్చాలనుకుంటున్నారా అని మండిపడింది. దేశంలోని రోహింగ్యాలను తమ పార్టీ అనుమతించదని స్పష్టం చేసింది. కోల్కతాలో ఆదివారం నాడు మమతా బెనర్జీ వార్షిక అమరవీరుల దినోత్సవం సందర్భంగా జరిగిన ర్యాలీలో మాట్లాడారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసాత్మక ఘటనల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ వేరే దేశం. అక్కడ జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడే హక్కు కేంద్రానిది అయినా అక్కడ జరుగుతున్న హింస కారణంగా నిస్సహాయులైన వారు తమ తలుపు తడితే ఖచ్చితంగా వారికి ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం మమత వ్యాఖ్యలు కాస్త రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ శాంతి భద్రతలు అదుపు తప్పాయి. బంగ్లాదేశ్ నుంచి వలసలను అనుమతిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత క్షీణిస్తాయని బీజేపీ ఆందోళన చెందుతోంది. అయితే మమత వాదన ఏమిటంటే మన పొరుగున ఉన్న ప్రాంతం లేదా దేశానికి చెందిన వారు శరణార్థులుగా మారితే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఆమె ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ఉదహరిస్తున్నారు. 2014లో అస్సాంలో బోడో మిలిటెంట్లు దాడుల నుంచి తప్పించుకోవడానికి అక్కడి ప్రజలకు అలీపుర్దువార్ జిల్లాలో ఆశ్రయం కల్పించినట్లు ఆమె గుర్తు చేశారు. తాను కూడా అక్కడికి వెళ్లిన వారిని కలిసి వచ్చానని చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్ రక్తసిక్తమైంది. పోలీసుల కాల్పులో యువకులు చనిపోవడం చూస్తుంటే తన గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మమతా బెనర్జీ వాదనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ స్పందిస్తూ పశ్చిమ బెంగాల్ను ఆమె గ్రేటర్ బంగ్లాదేశ్గా మార్చాలనుకుంటున్నారా అని మండిపడ్డారు. ఆమె ఆటలను ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వమని హెచ్చరించారు. ఆమె బంగ్లాదేశ్ ప్రజలపై ఎందుకు ప్రేమ ఒలకబోస్తున్నారంటే పశ్చిమ బెంగాల్లో ఆమె సీఏఏను అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. సీఏఏ అమలు చేస్తే ఆమె ఓటు బ్యాంకు పూర్తిగా పడిపోతుందనే భయంతో ఆమె బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ మండిపడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో రోహింగ్యాలను అనుమతించమని స్పష్టం చేస్తున్నారు బీజేపీ నాయకులు. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ హై అలర్ట్ చేయాలని కేంద్రాన్ని కోరతామని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఇక టీ
టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ మాత్రం మమతకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాతో సన్నిహిత సంబంధాలున్నాయి, కావాలనుకుంటే ఆమెతో టెలిఫోన్లో మాట్లాడగలరన్నారు. మమత తీసుకుంటున్న చర్యలను సమర్థించారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించడంలో ఎలాంటి తప్పు లేదు, వారికి ఆశ్రయం కల్పిస్తాం, బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తే వ్యతిరేకించుకోమనండి అంటూ తేలికగా తీసేశారు. ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం మన పొరుగున ఉన్న దేశంలోని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి ఆశ్రయం ఇవ్వాల్సిందే, వారు శరణార్థులే తప్ప చొరబాటుదారులు కాదు కదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అయితే బీజేపీ వాదన మరోలా ఉంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మైనార్టీలను వెనకేసుకొస్తున్నారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున చొరబాటుదారులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మత కలహాలకు, హింసకు కారణం వారేనని, సరిహద్దు నుంచి అక్రమ చొరబాటును అడ్డుకట్ట వేయాల్సిందేనని బీజేపీ వాదిస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు ఇటు అధికార టీఎంసీ, అటు బీజేపీల మధ్య చిచ్చు పెట్టింది. బంగ్లాదేశ్లో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నిరసనల కారణంగా అక్కడ నివసిస్తున్న సుమారు 4,500 మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. అక్కడ జరుగుతున్న కోటా ఉద్యమంలో ఇప్పటి వరకు పోలీసుల కాల్పుల్లో సుమారు 151 మంది మృతి చెందారు. దేశంలో జరుగుతున్న అల్లర్ల కారణంగా అక్కడ సుప్రీంకోర్టు స్పందించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమర యోధులకు ఇస్తున్న జాబ్ కోటాను 30% నుంచి 5%కి తగ్గించింది. అయినా విద్యార్థులు మాత్రం శాంతించడం లేదు. ఇక అసలు విషయానికి వస్తే పాకిస్తాన్తో 1971లో జరిగిన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న సైనికుల కుటుంబాల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% కోటా ఇస్తున్నారు. దాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఈ నెల 14న ప్రధానమంత్రి షేక్ హసీనా స్పందిస్తూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల మనవలు, మనవరాళ్లకు ఉద్యోగాల్లో కోటా ఇవ్వకుండా రజాకార్ల మనవలు, మనవరాళ్లకు ఇవ్వాలా అని ఘాటుగా స్పందించారు. ప్రధాని ఈ ప్రకటనతో దేశం అగ్నిగుండమైంది. ఇక ఇండియాలో మమతా బెనర్జీకి, బీజేపీకి మధ్య మాటల యుద్ధం మొదలై వీరు ఇక్కడ ఒకరిని ఒకరు తిట్టుకునే స్థాయికి రావడం నిజంగానే విచారకరం.